హాయ్ అండి అందరికీ. ఇంకా మా బాబుకి బర్త్డే షాపింగ్ చేద్దామనేసి ఫ్యాషన్ ఫ్యాక్టరీకి అయితే వచ్చేసామండి. ఫస్ట్ టైం అనమాట రావడము. ఇంకా మా వారు విజయవాడలో డ్యూటీ చేసేటప్పుడు అయితే పిల్లలకైతే ఎక్కువగా అయితే అక్కడే తీసుకొచ్చేవాళ్ళు. మనం ఇప్పుడు 5000 షాపింగ్ చేస్తే 2000 అనేది పే చేయాల్సి వస్తుందండి. మళ్ళీ మనకి గిఫ్ట్ వాచర్ అనేది వస్తుంది, ఫ్రీ గిఫ్ట్ వస్తుంది అనమాట. 1000 రూపీస్ వర్త్ చేసేది. ఇంకా లోపలికైతే వచ్చేసాము. అన్నీ కూడా బ్రాండెడ్ కుర్తీస్ అనమాట. ఈ కుర్తీ సెట్ వచ్చేసి 2699 రూపాయలు పడుతుందండి. 3 పీస్ సెట్ అనమాట. టాపు, బాటమ్, చున్నీ. సింగిల్ కుర్తీ కాస్ట్ వచ్చేసి మనకి సింగిల్ కుర్తీ అనండి. ఇది సింగిల్ కుర్తీ కాస్ట్ వచ్చేసి 2999, 2699 అట్లాగా కంపెనీని బట్టేసి బ్రాండెడ్ బట్టి కాస్ట్ అనేది మారుతూ ఉంది. ఇంకా సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళామండి. సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత ఇంకా బాబుకి అయితే చూస్తున్నాం అనమాట. మనకు ఆడవాళ్ళకి చిన్నపిల్లలకి చూడాలంటే చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. ఆడపిల్లలకి కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఎంతసేపు అయినా షాపింగ్ అనేది చేయాలనిపిస్తుంది. మార్నింగ్ వచ్చి ఈవినింగ్ దాకా. ఇంకా మగపిల్లలు ఎంత కాస్ట్ పెట్టినా ఇట్లాగే ఉంటాయి కాబట్టి అంత ఇంట్రెస్ట్ అనిపించదు. ఇంకా మా బాబు వాళ్ళ డాడీ ఇద్దరు సెలెక్ట్ చేసుకొని ఫైనల్గా 2 షర్ట్స్ 2 ప్యాంట్స్ అయితే తీసుకున్నారు. ఇట్లాగా ఆఫర్లు అనమాట. 10,000 షాపింగ్ చేస్తే 4,000, 15,000 చేస్తే అట్లాగా కాస్ట్ అనేది మారిపోతూ ఉంటుంది. ఇంక ఇవన్నీ కూడాను బ్రాండెడ్ కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నాయండి. ఎక్స్పెన్సివ్గానే పెట్టేస్తున్నారనమాట మొత్తం అన్నీ కూడాను. టీ షర్ట్ కాస్ట్ వచ్చేసి మనకి 2500 రూపాయలు అయితే పడుతుందండి. ఇంక ఇవన్నీ కూడాను మనకి షార్ట్ కుర్తీస్ అనమాట. జీన్స్ మీద కుర్తీస్ అండి. 699 రూపాయలు. రేయాన్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది మొత్తం కూడాను. షార్ట్ కుర్తీస్ అనమాట మొత్తము. కాటన్ కుర్తీస్ అయితే ఒక కాస్ట్ ఉన్నాయండి. ఇంక ఇది వచ్చేసి మనకి 799 పడుతుంది అనమాట. క్లాత్ మారే కొద్దీ, కంపెనీ బ్రాండ్ మారే కొద్దీ మనకి కాస్ట్ అనేది మారిపోతూ ఉందన్నమాట, వేరియేషన్ అనేది. ఇవన్నీ కూడా స్లీవ్లెస్సేనండి. హ్యాండ్స్ అయితే లేవన్నమాట. స్లీవ్లెస్ కుర్తీస్ కొంతమంది యూజ్ చేస్తారు కదా, అలాంటి వాళ్ళ కోసము. ఇది వచ్చేసి అవాసా బ్రాండ్ కుర్తీ అండి. స్లీవ్లెస్. దీనికి కూడా హ్యాండ్స్ అయితే అటాచ్ లేవన్నమాట. ఇంక ఇది వచ్చేసి మనకి 1799 రూపాయలు అయితే పడుతుందండి. 3 పీస్ సెట్ అనమాట ఇవన్నీ కూడాను. 3 పీస్ సెట్ మొత్తం అంతా రేయాన్ ఫ్యాబ్రిక్తో అయితే వచ్చేసిందండి. 1799 రూపాయలు. ఇంక ఇవన్నీ కూడా రేయాన్ ఫ్యాబ్రిక్ అండి. మొత్తం అవాసా బ్రాండ్ కుర్తీస్ అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇంకా ఫైనల్గా అయితే ఇంకా మా బాబుకి అయితే షాపింగ్ అయితే అయిపోయిందండి. ఇంకా బిల్లింగ్ దగ్గరికి అయితే వెళ్ళారు. బెడ్షీట్ అయితే ఇచ్చారనమాట. మనకి 1000 రూపీస్ వర్త్ చేసేది. 5000 షాపింగ్ చేస్తే 2000 అయితే పే చేసాము. మనకి బెడ్షీట్ కూడా వచ్చిందనమాట. చూసారు కదా. టుడే వ్లాగ్ అయితే ఇదండి. ఫ్యాషన్ ఫ్యాక్టరీలో మేము చేసిన షాపింగ్ వ్లాగు. మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ అయితే చేసేయండి. తప్పకుండా దగ్గర ఉన్న వాళ్ళైతే ఒకసారి విజిట్ చేయండి. మన వ్లాగ్ నచ్చితే